కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా ఓకే ఓకే అంటే ఆనెస్ట్గా దీన్ని నేను అంటే ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను నేను, ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్ నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years ఓల్డ్ అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్గా ఇది అక్కడ ఇప్పుడు అదే ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే నేను అదే ఆడియన్స్ని కొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. ఒకటండి, ఒక గొప్పతనం ఈ స్క్రిప్ట్లో నేను నమ్మింది ఏంటంటే ఆడియన్స్ని అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవరర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante see ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్నీ అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ ఎ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్. ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు సార్ కాల్ కొట్టండి. ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్, రైటింగ్ చాలా బాగుంది.